హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉండండి? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము గుత్తి వంకాయ కూర చేస్తాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఇవి వంకాయలు ఫ్రెండ్స్ 1/2 kg ఉన్నాయి. ఇవి లేత వంకాయలు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా చేసుకోవాలి. గుత్తి వంకాయలకి చూపిస్తా చూడండి. బుడ్డలు ఫ్రెండ్స్, ఒక చిన్న కప్పుతో బుడ్డలు తీసుకున్నాను. దాంట్లో సగము కొబ్బరి తీసుకున్నాను, అల్లం ముక్క, 4 ఉల్లిగడ్డలు, 1 స్పూను ధనియాలు, 4 లవంగాలు, చెక్క, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాల పెట్టుకుందాము. చిన్న బాల పెడుతున్నాను, మనం అన్నీ వేయించుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకొకటి, మనము చింతపండు నానబెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టినాను. ఇప్పుడు మనం బాగా హీట్ ఎక్కినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఫస్ట్ బుడ్డలు వేయించుకుందాము. ఈ బుడ్డలు అనేటివి బాగా వేగాలి. బుడ్డలు బాగా వేయించండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, బుడ్డలు వేగుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు వేగాలి. మరి మాడిపోనేద్దండి, మామూలుగా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, బుడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్నీ కలిపి వేయించుకోవద్దండి, ఒక్కొక్కటి వేయించుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి కూడా వేయించుకుందాము. కొబ్బరి కూడా ఏవైనా సరే మాడిపోకుండా వేయించుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి తొందరగా వేగుతుంది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి కూడా వేగిపోయింది. ఇప్పుడు పక్కకు తీసుకుందాము. మనం ధనియాలు, చెక్క, లవంగాలు వేయించుకుందాము. చెక్క కొంచెం తుంచేసుకోండి. మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు మెదగదు. ఇవి కూడా మాడిపోకుండా వేయించుకోండి. అన్నీ సన్నమంట పెట్టి వేయించుకోండి. ఇలా ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇవి కూడా వేయించుకోవాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అన్నీ వేయించి ఒక దాంట్లో వేస్తాను, ఎందుకంటే మిక్సీకి వేస్తాం కాబట్టి అన్నీ ఒక దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేయించుకుందాము. ఉల్లిగడ్డలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకునేవి చల్లగానే ఇవి మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాక మనం దీంట్లో అల్లం కట్ చేసి వేసుకున్నాము. ఇది లేత అల్లం అండి. ఇప్పుడు ఈ అల్లంని దీంట్లో వేసుకున్నాం కట్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవి చల్లగైనాక మనం మిక్సీకి వేసుకుందాము. దీంట్లో కొబ్బరి, బుడ్డలు, ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం వేసినాను. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేస్తాను. అన్నీ దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనము. 2 స్పూన్లు కారం వేసాను. పసుపు వేస్తున్నాను, సగం స్పూన్ పసుపు వేసాను.
దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దీంట్లోనే. నేను దీంట్లో ఒక 10 ఎల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇది ఇంతే కొత్తిమీర, కొద్దిగానే కొత్తిమీరనే కడిగి వేసుకోండి. ఆల్రెడీ కడిగినాను. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు రసము మనం మిక్సీకి వేసుకోవాలి కదా. కొంచెం చింతపండు దీంట్లో వేసుకొని మిక్సీకి వేసుకోండి, లేదంటే ఇట్లా రసం వేసేయండి. ఇది పిసుకుతే ఇంకా గుజ్జు వస్తుంది. మనకి తొప్పలు పడకూడదు అంటే ఇట్లా పిసుక్కొని వేసుకోండి. కొద్దిగా గుజ్జు దీంట్లో వేసుకున్నాను. మనం మళ్ళీ దీంతో పని ఉంది. మళ్ళీ మనము చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో పడుతుంది ఇంకా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి నేను మొత్తం మిక్సీకి వేసుకుంటాను. మిక్సీకి వేసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి. ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాము. ఈ వంకాయలని మనం ఇక్కడ పైన కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ మనం నీళ్ళు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక గిన్నెలో. దీంట్లో మనము ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసి దాంట్లో వేస్తాం కాబట్టి చేదు రాకుండా ఉంటాయి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయని ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసి ఇట్లా ఓపెన్ చేసి చూడండి. ఏమైనా పురుగు గిరుగు ఉంటే మనం దాన్ని తీసేయచ్చు. చూడండి, ఇది బాగుంది. ఇప్పుడు మనం దీన్ని ఉప్పు నీళ్ళలో వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ ఇలానే చూసుకుంటూ కట్ చేసుకోవాలి, లేదంటే ఏమన్నా పురుగు గిరుగు ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో. వంకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఉన్నాయి. అన్నీ చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పుచ్చు ఉంటుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన మసాలా అంతా 1/2 కేజీ వంకాయలకు ఫ్రెండ్స్. అది మనం కేజీ చేసుకోవాలంటే దానికి డబల్ వేసుకోండి. వంకాయలని ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకున్నాం కదా, ఇవి ఇట్లా ఉప్పు నీళ్ళలో పెట్టుకొని మనం మసాలా నింపుకోవాలి. మనం చేతులు బాగా కడుక్కొని ఇప్పుడు ఈ వంకాయ కదా ఫ్రెండ్స్, ఇట్లా వంకాయ తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని దీంట్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. మనం ఫింగర్తో ఇట్లా అంటే, మన ఏలుతో ఇట్లా అంటే ఇది వంకాయ ఓపెన్ అవుతుంది. మనం ఈ మసాలాని దీంట్లో కుక్కాలి. ఇట్లా చూడండి, ఇలా మొత్తం దీంట్లోకి పెట్టేసి మనం ఒక్కసారి ఇట్లా నీట్గా అనండి. దీన్ని మసాలా అంతా తీసేయండి పైన. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా తయారు చేసుకోవాలి మనం వంకాయని. ఇప్పుడు మొత్తం ఈ వంకాయలన్నీ ఇలాగే మనము మసాలా పెట్టుకోవాలి. మనం తయారు చేసినది మొత్తం దీంట్లోకి మసాలా అంతా పోయేంత వరకు కూర్చోండి ఫ్రెండ్స్. దీన్ని మసాలాని ఇది ఒక పక్క పోయింది ఫ్రెండ్స్ వంకాయ. నాకు 2 కాయలు అట్లా పోయినాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా పెట్టుకోవాలి. మసాలా అంతా దాంట్లో పెట్టినాను. ఇంకా మనకు మసాలా ఉంది చూడండి. ఇప్పుడు ఇది మనకు ఈ వంకాయలు మగ్గినాక ఈ మసాలా వేసి మగ్గించుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ బాల హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనము 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. గుత్తి వంకాయ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అలాగే ఇప్పుడు నూనె హీట్ ఎక్కినాక మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను.
కొద్దిగా మినపబెల్లు, కొద్దిగా పచ్చికరేపాకు, ఒట్టిమిరపకాయలన్నీ ఇట్లా 2గా తుంచినాను, 2 తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా 2 తీసుకున్నాను కదా, అవి 4 ఉప్పలుగా చేసినాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని వేసుకుందాము. ఇవన్నీ కొద్దిగా లైట్గా నూనెలో ఫ్రై కాలేదు, పూర్తిగా ఫ్రై కాకూడదు. ఎందుకంటే మనం వంకాయలు వేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ వేగుతాయి. చూడండి, ఇట్లా లైట్గా ఫ్రై అయినాకనే అప్పుడే కనిపిస్తున్నాయి కదా మనకు. చూడండి, వేగినట్లు కనిపిస్తున్నాయి. ఇలా లైట్గా ఫ్రై అయినప్పుడే మనము ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము. మనం ఇందాక నింపి పెట్టిన వంకాయలు వేసుకుందాము. ఒక్కొక్క వంకాయలు దాంట్లో వేయండి ఫ్రెండ్స్, నిదానంగా నూనె తిరుగుతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలానే పెడదాము, కదిలేయకుండా. నిదానంగా కదిలియండి, ఎందుకంటే లోపల పెట్టిన మసాలా పోకుండా. ఇలా ఒక 2 నిమిషాలు ఇట్లనే, ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్ ఇలానే చిన్న మంట పెట్టి వేయించుకోండి. ఎందుకంటే కొద్దిగా మగ్గాలి బాగా వంకాయలు నూనెలో. మూత పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక మళ్ళీ మూత తీసి కలుపుకుందాము. 2 నిమిషాలు అయింది, మనం మూత తీసి చూద్దాము. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. మళ్ళీ మనం ఇట్లా తిప్పుకుందాము. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి దీనిను. మసాలా మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్, మసాలా మాడిపోతే చేదు వస్తుంది. మళ్ళీ మూత పెడదాము ఒక 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాము. చిన్నగా తిప్పుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు వంకాయలు ఇలా మగ్గినాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీనిని కొంచెం సైడ్కి జరుపుదాము. ఇలా దీనిని సైడ్కి జరిపి మనం ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా మిగిలింది కదా ఫ్రెండ్స్, ఆ మసాలా దీంట్లో వేసుకుందాము. చూడండి, ఆ మసాలా అంతా వేస్తున్నాను. మసాలాను కలపండి, అడుగు అంటుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిసేలా కలుపుకోండి ఫ్రెండ్స్ దీన్ని. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మనం మసాలా వేసినాక స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 నిమిషాలు ఇది వేగనియండి. ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అడుగు అంటుతుంది. ఇలా మధ్యలో మనం స్టాప్ చేసినామంటే కలపడం అడుగు అంటుతుంది ఇది. ఇప్పుడు ఈ మసాలా కూడా కొంచెం వేగనేయాలి, సిమ్లో పెట్టి మూత పెడదాం. మనం దీన్ని మూత పెట్టుకున్నాము ఒక 2 నిమిషాలు మసాలా ఫ్రై కానీ. అంతవరకు మన ఈ చింతపండు ఉంది కదా, ఫ్రెండ్స్, దీన్ని బాగా పిసుక్కుందాము. పిసుక్కొని మిక్సీ జార్లోనే పోస్తున్నాను. ఆల్రెడీ మసాలా ఉంది కదా దాంట్లో. ఇది బాగా పిసుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు మొత్తము పిసుకొని గుజ్జంతా తీసేసుకున్నాను.
చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి. ఇంత చింతపండు పులుసు పోసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ చింతపండు మామూలుగా ఈ మాదిరిగా నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మనకు వంకాయలు కూడా ఉడకాలి, గ్రేవీ కూడా బాగా ఉడకాలి కాబట్టి నాకు ఇంకొద్దిగా వాటర్ పడుతుంది, కొద్దిగా నీళ్ళు పడతాయి నాకు వేస్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి, మీకు సరిపోయిందంటేనే ఏం లేదు, సరిపోకుండా వేసుకోండి. నాకు ఉప్పు పడుతుంది, కారం సరిపోయింది, నేను ఉప్పు వేస్తున్నాను. నాకు తక్కువైందని వేస్తున్నా ఉప్పు. ఇప్పుడు ఇది మూత పెట్టి కరెక్ట్ 10 నిమిషాలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఇది గుత్తి వంకాయ అనేది 10-15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. బాగా దగ్గర గ్రేవీ అంతా దగ్గరకు కావాలి. ఇది 5 నిమిషాలకు ఒకసారి తీసి చూద్దాం మూత. ఇప్పుడు మూత పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కూర బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గర కావాలి ఫ్రెండ్స్, ఉడకాలి ఇది. ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తున్నాము. మూత తీసుకుంటే చిట్లుతుంది మనకి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది, మళ్ళీ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకు నూనె పైకి తేలింది అంటే ఇప్పుడు మనకు వంకాయలు బాగా ఉడికిపోయినాయని అర్థం. ఇప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది చిట్లుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో. అయిపోయింది, ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను, తుంచేస్తున్నాను. చూడండి గుత్తి వంకాయ కూర ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.